ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బ్యాంబినోతో దోశలు. బ్యాంబినోతో దోశలు చేయడానికి 1 కప్పు బ్యాంబినోని తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా 1 కప్పు బ్యాంబినోని వేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇది ద్వారగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ద్వారగా వేయించడం ద్వారా ఈ బ్యాంబినో అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇది సన్న మంట పైన వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు, 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పెరుగు తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ను వేసాను. 1 చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా అన్నీ కలిపి చివరికి పెరుగుతో మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల బ్యాంబినో అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ½ అన్ అవర్ వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇలా దోశలు వచ్చేలా కన్సిస్టెంట్ ఈ విధంగా వచ్చే వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా లూజ్గా ఉండాలి. దోశలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని
పెంకకి ఈ విధంగా ఆయిల్ పెట్టి దోశలు అనేది ఇలా పల్చగా ఉండాలి. ఈ విధంగా వచ్చేవారు ఇలా దోశ పోసుకోవాలి. ఈ విధంగా దోశలు పోసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా మలుపుకొని ఆయిల్ వేసుకోవాలి. బాంబినో దోశలు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.